Represented by La Lens TV. కొత్త సర్వే నెంబర్ జిమ్మిక్కు భూభారతిలోనో ధరణి తరహాలో అక్రమాలు అంటూ దిశ పత్రిక 1వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం రోజున ఈ కథనాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కథనం ఆధారంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. మనం విషయంలోకి వెళ్తే ఈ కథనం ప్రకారం ధరణి తర్వాత భూభారతి వ్యవస్థలో కూడా కొన్ని తీవ్రమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక లోపాలు, రికార్డులలోని మార్పులు, సర్వే నెంబర్ల యొక్క జోక్యం, అసైన్ భూములను పట్టా భూములుగా చూపించడం వంటి అంశాలు రైతులలో ఆందోళనలు కలిగిస్తున్నాయని కథనం చెబుతుంది. అయితే ఇవన్నీ ఆరోపణలే. అధికారిక విచారణల ద్వారా నిజ నిజాలు తేలాల్సి ఉంటుంది. మనం రెండో విషయానికి వస్తే ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిన మరొక కమిటీ ఎందుకు అంటే దిశ పత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారం ప్రభుత్వం ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిందని ప్రకటించినప్పటికీ కూడా ఆ నివేదిక ఆధారంగానే వెంటనే చర్యలు తీసుకోకుండా మరో స్పెషల్ ఎంక్వైరీ టీం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని చెప్పింది. దీంతో అక్రమాలపై చర్యలు ఆలస్యం అవుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయని కథనం చెబుతుంది. ముఖ్యంగా రెవెన్యూ నిపుణులు ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి నివేదికలపై చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారని కూడా చెప్తుంది ఈ యొక్క కథనం. మూడో విషయానికి వస్తే కొత్త సర్వే నెంబర్ సృష్టించారనే ఆరోపణ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఒక గ్రామంలో అసలు సేత్వార్ కాస్రాపహానిలోని లేనటువంటి ఒక కొత్త సర్వే నెంబర్ సృష్టించారనే ఆరోపణ ఈ కథనంలో ఉంది. సర్వే నెంబర్ 1కి బదులుగా 2/1 వంటి కొత్త సర్వే నెంబర్లను నమోదు చేసి నిషేధిత జాబితాలను సాధారణ పట్టా భూములుగా చూపించే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భూముల యొక్క అసలు హక్కులు మారిపోయే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నట్టు కథనంలో పేర్కొంటుంది. నాలుగో విషయానికి వస్తే బిలా దాఖల భూములకు పట్టాలు జారీ. ఇండస్ట్రియల్ పార్క్ కోసం కేటాయించినటువంటి బిలా దాఖల భూములలో నివసిస్తున్నటువంటి వారికి గతంలో పట్టాలు నిరాకరించినప్పటికీ కూడా భూభారతి వ్యవస్థలో అకస్మాత్తుగా పట్టాలు జారీ అయ్యాయనే కథనం దిశ పత్రికలో వచ్చింది. అంతేకాక మరుసటి రోజే నాలా కన్వర్షన్ కూడా జరిగిందని ఆరోపిస్తుంది. ఇది ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు లేవనెత్తగలిగింది ఈ యొక్క కథనం. ఐదో విషయానికి వస్తే CCLA నుంచి పాస్బుక్లు జారీ యొక్క వివాదం. అంటే ఆందోళన ప్రాంతంలో ఒక భూమి విషయంలో బ్యాక్ అండ్ లో మార్పులు జరిగాయి. సాధారణ విధానానికి భిన్నంగా CCLA స్థాయి నుంచి పట్టాదార్ పాస్బుక్ జారీ అయినట్లు కథనం చెబుతుంది. తహసీల్దార్ గారి సంతకం చూడాల్సిన చోట RDO గారి సంతకం కనిపించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయని తెలిపింది. ఆధార్ పౌతి ప్రక్రియలో కూడా మ్యానిపులేషన్ జరిగి ఉండవచ్చని అనుమానాలు ఈ కథనం ప్రస్తావించింది. ఆరో విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ ను నిలిపివేసిన ఘటన. అంటే సందేహాస్పదంగా జారీ అయినటువంటి పాస్బుక్ ఆధారంగా భూమి యొక్క రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించగా రిజిస్ట్రేషన్ అధికారులు నిరాకరించినట్లు కథనం చెబుతుంది. కొందరు ప్రభావశీలులు ఒత్తిడి తీసుకొచ్చిన అధికారులు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పారని అనంతరం కలెక్టర్ జోక్యంతో ఆ యొక్క భూమిని తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు పేర్కొంది ఈ యొక్క కథనం. ఏడో విషయానికి వస్తే ప్రభుత్వ భూమికి పట్టా జారీ. అంటే సంగుపేటలో సుమారు 1.30 ఎకరాల ప్రభుత్వ లేదా అసైన్ భూమికి పట్టా జారీ అయిందని కథనం ఆరోపిస్తుంది. తర్వాత దానిని గుర్తించి బ్లాక్ చేసినప్పటికీ కూడా అసలు ప్రభుత్వ భూమి ఎలా పట్టా భూమిగా మారిందో ఇప్పటికే స్పష్టత లేదని ఈ దిశ పత్రిక కథనం ద్వారా రాసుకురావడం జరిగింది. ఎనిమిదో విషయానికి వస్తే సీలింగ్ భూమిగా పొరపాటు నమోదు. అంటే సంగారెడ్డి జిల్లాలోని అసలు పట్టా భూమిని పొరపాటున కూడా సీలింగ్ భూమిగా నమోదు చేయడంలో బాధితుడు 3 ఏళ్ల పైగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడనే కథనం పేర్కొంటుంది. అధికారులు అది పొరపాటుననే అంగీకరించినప్పటికీ కూడా చిన్న పేరు వ్యత్యాసం కారణంగా దరఖాస్తును మళ్లీ తిరస్కరించారని తెలిపింది. 9వ విషయానికి వస్తే మ్యూటేషన్ చేయకపోవడం వల్ల యాజమాన్యం వివాదం. అంటే ఒక మహిళ తమ యొక్క మేనలులకు భూమిని రాసి ఇచ్చిన మ్యూటేషన్ పూర్తి కాకపోవడంతో భూ రికార్డులలో వేరే వ్యక్తుల పేర్లు నమోదయ్యాయని కథనం పేర్కొంటుంది. అనంతరం వారు ఆ భూమిని ఇతరులకు విక్రయించగా అసలు వారసులు తమ హక్కుల కోసం తిరుగుతున్నారని తెలిపింది. కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని చెబుతుంది. 10వ విషయానికి వస్తే సాంకేతిక లోపాల యొక్క ప్రభావం. కథనం ప్రకారం భూభారతి సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి సాంకేతిక లోపాలు లేదా దుర్వినియోగం వల్ల భూముల యొక్క యాజమాన్యానికి సంబంధించినటువంటి వివరాలు పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. రికార్డుల యొక్క భద్రత, ఆడిట్ ట్రయల్, డిజిటల్ ధృవీకరణ వ్యవస్థలు మరింత బలోపేతం
బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. 11వ విషయం ఏంటంటే అధికారులపై విమర్శలు, అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరగకుండా నిర్ణయాలు వాయిదా వేయడం, స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఫైళ్లను ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి పంపుతూ కాలయాపన చేయడం వల్ల అధికారులపై విమర్శలు పెరుగుతున్నాయనే కథనం కూడా పేర్కొంటూ వచ్చింది దిశ పత్రిక. అయితే ఈ వార్తా కథనం చదివిన తర్వాత ఇది ఖచ్చితంగా దొంగ సంతకాల ద్వారా ఏర్పడినటువంటి పట్టాదార్ పాస్బుక్ అని నేను చెప్పలేను. ఈ కథనంలో ఏమి ఉంది అంటే ఏమి ఉందో అదే ఇప్పటిదాకా నేను వివరించడం జరిగింది. ఈ కథనం ప్రకారం ఈ దిశ పత్రికలో వచ్చినటువంటి విషయాల అనుగుణంగానే నేను ఈ వీడియోలో మాట్లాడడం జరిగింది. ఒకవేళ దిశ పత్రిక రాసుకొచ్చినటువంటి విధి విధానంగానే ఆరోపణలు నిజమని విచారణలో నిర్ధారితమైతే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయనేది పలు రకాలైనటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. ఆ చట్టాల గురించి కూడా చెప్తాను. సాధారణంగా చట్టాలు వర్తించేటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ వన్ భారతీయ న్యాయ సంహిత 2023, దీన్నే BNS యాక్ట్ అంటారు. ఇక్కడ నకిలీ పత్రాల తయారీ జరిగింది కాబట్టి ఫోర్జరీ అంటారు. నకిలీ పత్రాలను అసలైనదిగా ఉపయోగించడం, మోసం, చీటింగ్ జరిగినా కూడా నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పరెన్సీ, ఒకరికంటే ఎక్కువ మంది కలిసి చేస్తే అది క్రిమినల్ కాన్స్పరెన్సీ అవుతుంది. నమ్మక ద్రోహం లేదా ఇతర సంబంధిత నేరాల పరిస్థితిని బట్టి ఇందులో BNS యాక్ట్ ప్రకారం వారికి శిక్ష అనేది ఉంటుంది. రెండో విషయానికి వస్తే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అంటే ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకొని లేదా అధికారాన్ని దుర్వినియోగం చేసే క్రమంలో భూ రికార్డులు మార్చినట్లు రుజువైతే వారికి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా శిక్ష పడే అవకాశం అనేది ఉంటుంది. మూడో విషయానికి వస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కంప్యూటర్ సిస్టమ్ అనధికారిక ప్రవేశం, డిజిటల్ రికార్డులలో అక్రమాలకు సంబంధించినటువంటి మార్పులు వంటి అంశాలు రుజువైతే వారికి కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం శిక్ష పడే అవకాశం అనేది ఉంటుంది. నాలుగో విషయానికి వస్తే తెలంగాణ భూభారతి రికార్డుకు సంబంధించినటువంటి ప్రత్యేక చట్టం భూ రికార్డుల యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సంబంధిత రెవెన్యూ చట్టబద్ధమైనటువంటి రెవెన్యూ చట్టాల ప్రకారం పరిపాలన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఈ విషయాలపైన ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే ఆరోపణలు కోర్టులో రుజువైతే జైలు శిక్ష, నేర స్వభావాన్ని బట్టి కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువ కాలం వరకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. జరిమానా, ప్రభుత్వ ఉద్యోగి అయితే సస్పెన్షన్లు, తొలగింపు లేదా శాఖాపరమైనటువంటి చర్యలు కూడా ఉండవచ్చు. క్రమంగా పొందినటువంటి పట్టాదార్ పాస్బుక్ లేదా భూ రికార్డులను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. రద్దు చేయడానికి సివిల్ లేదా రెవెన్యూ చట్టాలు కూడా ఉపయోగిస్తారు. చివరిగా మనం ఈ వీడియో కంక్లూజన్ లో మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భూమి అనేది రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదు, జీవనాధారం కూడా. అందుకే భూమి రికార్డులలో ప్రతి ఎంట్రీ ఖచ్చితత్వం, పారదర్శకత, చట్టబద్ధతతో ఉండాలి. ఈ యొక్క వార్తా కథనం ప్రస్తావించిన అంశాలు ప్రజలలో అనేక సందేహాలు, ఆందోళనలు కల్పిస్తున్నాయి. ఒకవేళ ఈ యొక్క ఆరోపణలు నిజమైతే ఆ వ్యక్తిగత రైతులకే కాదు మొత్తం భూ పరిపాలన వ్యవస్థపై ప్రజల యొక్క విశ్వాసం దెబ్బతీసే అంశాలుగా మారవచ్చు. అయితే వార్తా కథనాలలో వచ్చినటువంటి ఆరోపణలు మాత్రం ఆధారంగా తీసుకొని ఎవరిని నేరస్తులుగా నిర్ణయించడం సరైంది కాదు. ప్రతి ఆరోపణపై సమగ్ర విచారణ జరగాలి. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక, డిజిటల్ లాగింగ్స్, అధికారిక రికార్డులు, సంబంధిత అధికారుల వివరణలు, అవసరమైతే న్యాయస్థానాల యొక్క పర్యవేక్షణలో వాస్తవాలు వెలుగులోకి రావాలి. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు జవాబుదారీగా ఉండాల్సిందే. అదే సమయంలో నిర్దోషులకు అన్యాయం జరగకుండా కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. భూభారతి వంటి డిజిటల్ భూ రికార్డుల యొక్క వ్యవస్థ ప్రజలకు న్యాయం చేయడానికి, వివాదాలు తగ్గించడానికి, పారదర్శకతను పెంచడానికి రూపొందించబడినటువంటి విషయం కాబట్టి ఇందులో ఉన్నటువంటి సాంకేతిక లోపాలు, పరిపాలన బలహీనతలు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దాలి. రైతులకు సంబంధించినటువంటి హక్కులను రక్షించబడేలా ప్రతి భూ లావాదేవీని చట్టబద్ధంగా, పారదర్శకంగా, నమ్మకంగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు మనం దిశ పత్రికలో వచ్చినటువంటి కథనం మొత్తం వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా తెలుసుకున్నాం కదా. మరొక కొత్త టాపిక్ తో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.